బుల్లితెరపై టాప్ పొజిషన్లో యాంకర్ ఎవరంటే వెంటనే సుమ కనకాల గురించి చెబుతారు. చలాకీ మాటలతో, ముఖంపై ఎప్పుడు చిరునవ్వుతో చాలా ట్రెడిషనల్గా కనిపిస్తూ యాంకరింగ్ చేసే సుమ అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా ఇష్టం. ఇక ఈ మధ్య ప్రతి ఆడియో ఫంక్షన్లు, అవార్డు వేడుకలకు సుమ లేనిదే జరగదేమో అన్నంత పరిస్థితి వచ్చింది. అద్భుతమైన వాక్చాతుర్యంతో, ఎదుటి వారిని ఇట్టే కట్టిపడేసే మాటలతో సుమ కనకాల బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే సుమ కేరళకు చెందిన అమ్మాయి అయినా తెలుగు భాషపై అద్భుతమైన పట్టు సాధించింది. సుమ రాజుకి గుడ్ బై చెప్పేసిందట. అది ఇప్పుడు కాదండి బాబు. సుమ రాజీవ్ కనకాల ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఓ టీవీ ఛానల్లో ఇద్దరు కలిసి పనిచేసే సమయంలో సుమని ఇష్టపడ్డ రాజు మొదట తన ప్రపోజల్ తెలిపాడట. ఆ ప్రపోజల్ కి చాలా టైం తీసుకుని ఓకే చెప్పిందట. ఆ సమయంలో సుమ సినిమాల్లో కూడా నటిస్తుందట. అయితే ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న సమయంలో రాజు ఓ కండిషన్ పెట్టాడట. పెళ్లి అయిన తర్వాత సినిమాల్లో నటించకూడదని. దాంతో పెళ్లికి ముందే ఇన్ని కండిషన్లు అయితే తర్వాత పరిస్థితి ఏంటా అని, ఇలా అయితే కష్టమని రాజుకి గుడ్ బై చెప్పేసిందట. అంతేకాదు, వారిద్దరూ 2 సంవత్సరాల వరకు మాట్లాడుకోలేదట. ఆ తర్వాత సుమ సినిమాలో చేయడం మానేసిందట. తర్వాత రాజుని కలవడం, తిరిగి వారి మధ్య ప్రేమ చిగురించడం, పెళ్లి చేసుకోవడం అయ్యిందట. ఈ విషయాన్ని సుమ ఓ ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పింది. మనకి ఎవడన్నా సాయం చేస్తే మన వాళ్ళ లైఫ్తో వ్యవసాయం చేస్తాం.